వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈ వీడియోలో చేపల పులుసును కమ్మగా రుచిగా త్వరగా ఎలా వండాలో తెలుసుకుందాం. ముందుగా మార్కెట్ నుంచి తాజా చేపను తెచ్చుకోండి. బ్రతికి ఉన్నదైతే ఇంకా మంచిది. దాన్ని శుభ్రంగా తోమి కడిగి ఈ విధంగా ముక్కలు కోసుకొని ఓ దాకలో వేసుకోండి. కూరకు సరిపోయినంత చింతపండు, అంటే నేనైతే ఓ పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. కొంతమందికి పులుపు ఎక్కువ ఇష్టం, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పులుపు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం నేను వేసినంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3-4 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి దాకలో వేయండి. నిలువుగా చీరిన 2-3 పచ్చిమిరపకాయలను కూడా దాకలో వేసి ఓ 2 స్పూన్ల కారం, రుచికి సరిపోయేంత ఉప్పు, 2 టీ గ్లాసుల నూనెను కూడా దాకలో పోసి కూరను ఈ విధంగా కలపండి. నేను వండే చేపల కూరలో చేప తలకాయి పెద్దదిగా ఉంది, అందుకే దాన్ని ప్రక్కన పెట్టి చేప ముక్కలను ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో బాగా పిసికిన చింతపండు పులుసును ఈ విధంగా పోసి దాకను ఈ విధంగా తిప్పండి. ముక్కలు మునిగేంత నీళ్లు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ దాకను స్టవ్ పై పెట్టి దాక మీద మూత పెట్టి స్టవ్ను సిమ్లో పెట్టి కూరను తక్కువ మంట మీద నెమ్మదిగా ఉడకనివ్వండి. కూర కొంచెం ఎగిరాక అందులో ఓ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఈ విధంగా దాకను మరోసారి తిప్పండి. గరిటె పెట్టి తిప్పితే చేప ముక్కలు విడిపోతాయి కాబట్టి దాకను పట్టుకొని ఈ విధంగా మాత్రమే ముక్కలను తిప్పాలి. ఇప్పుడు తాజా కొత్తిమీరను ముక్కలుగా కోసుకుని కూరపై ఈ విధంగా చల్లి 2 రెబ్బలు తాజా కరివేపాకును కూడా అందులో చల్లి 5 నిమిషాలు కూరను ఉడకనిచ్చి కూరలో ఉప్పు సరిపోయిందో లేదో ముక్క ఉడికిందో లేదో చూసుకుని కూరను దించి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే ఆహా, ఆ కూర రుచి అద్భుతం అంటారు. బ్రతికిన చేపలు లేదా తాజా చేప అయితేనే కూర చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేపల కూరను వండి తిని చూడండి. మీరు వండిన కూర చాలా రుచిగా ఉంది అని అందరూ మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయొచ్చుగా.